ఒకవైపు చూస్తే తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతించారనే వార్తలొస్తున్నాయి. మరి ఇంకోవైపు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను తొలగించారు. మరి ఈ అంశాలన్నిటిపైన చర్చించడానికి వైసీపీ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. సార్ నమస్తే. మరిప్పుడు మనం ఇంకోవైపు మన ఆంధ్రప్రదేశ్‌లో గనక చూసుకున్నట్టయితే పిఠాపురం అంటే ఒక హై వోల్టేజ్ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారిని పార్టీ తొలగించింది. ఆయన మాట్లాడుతూ కన్నీరు పెట్టుకోవడం కూడా మనం చూసాము. మరి పార్టీ కోసం ఇంత చేసిన ఆయనని తొలగించడం ఎంతవరకు సరైంది? దీని వెనక ఉన్న కారణాలేంటి సార్? రాజకీయంగా ఏమైనా కారణాలున్నాయా? వర్మ గారు ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వ్యక్తి. ఆయనకి అక్కడ బలమైన సామాజిక వర్గం కానివ్వండి, లేకపోతే బలమైన అంచెలగానం కానివ్వండి, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి. ఈ రోజుల్లో వ్యక్తిగతంగా క్యారెక్టర్ పరంగా క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు. అటువంటి 1 నుంచి 10 మంది లెక్క పెట్టే వాళ్ళలో వర్మ గారు కూడా ఒకళ్ళు. అటువంటి వర్మని పవన్ కళ్యాణ్ గారి కోసం, ఉప ముఖ్యమంత్రి గారి కోసం వర్మ గారికి సీట్ ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రి గారు పోటీ చేస్తారని, అక్కడ దాదాపు కాపు సామాజిక వర్గానికి 90,000 ఓట్లు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ పోటీ చేస్తారు. అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి నువ్వు ఆగినందుకు నీకు కాంపెన్సేటివ్గా నీకు ఎమ్మెల్సీ సీటు ఫస్ట్ లిస్టులోనే ఇస్తాము అని చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా వేదికల మీదనే చెప్పాడు. సరే, అది అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. 2 సంవత్సరాల పొద్దు అయిపోయింది. 2 సంవత్సరాల పొద్దు అయిపోయిన తర్వాత కేవలం పార్టీ లైన్ మీదనే నడిచేటటువంటి వ్యక్తి వర్మ. పార్టీ లైన్ ఏ రోజు తప్పరా. అధికార పార్టీ తెలుగుదేశం ఉండి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి పిఠాపురంలో జరుగుతున్నటువంటి అధికారిక కార్యక్రమాల్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ఫోటో కానివ్వండి, లోకేష్ గారి ఫోటో కానివ్వండి లేకుండా కార్యక్రమాలు జరపకూడదు అనే విషయమే గత 4-5 విడతలుగా వాళ్ళకి గొడవలు జరుగుతూ ఉన్నాయి. అది ఎవరికి లాభం? తెలుగుదేశం పార్టీకి లాభం. అది ఎవరికి ఉపయోగం? చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం. దానివల్ల ఎవరికి బలం పెరుగుతుంది? తెలుగుదేశం పార్టీలో క్యాడర్ పెరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుతున్నాడు వర్మ గారు. కానీ ఆయన్ని ఇలా బలిపశువుని చేశారు. అడ్డంగా జాతరలో బలిపశువు నరికినట్టు నరికేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది కరెక్టేనా? నీ పార్టీ కోసం ఆర్నిసులు కష్టపడి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉండి మీ పార్టీలో చేరి మీకోసం మీ వ్యక్తిత్వం పెంచే విధంగా ఫ్లెక్సీల్లో సీఎం గారి ఫోటో లేదు, లోకేష్ గారి ఫోటో లేదు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎక్కడా ఊసే లేదు అని అడిగినందుకు ఆయనకి నజరానాగా వాళ్ళ ఇన్ఛార్జి నుంచి తీసేశారు, పార్టీలో నుంచి కూడా తీశారు. బలిపశువుని చేశారనమాట. జాతరలో మేకపోతును కోసినట్టు కోసేశారు. ఇంకా తెలుగుదేశం పార్టీకి విలువ ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీలో ఇక రాబోయే కాలంలో మిగతా నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే జన సైనికులకో తడిసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయనే ఉద్దేశం ఇవాళ తెలుగుదేశం అనుచరగణంలో మొదలైంది. మనం పనిచేసేది తెలుగుదేశం కోసమా, పవన్ కళ్యాణ్ గారి కోసమా, లేకపోతే జన సైనికుల కోసమా అనే విషయం ఇవాళ తెలుగుదేశం వర్గాని యొక్క అంచరగణంలో మొదలైంది. ఇప్పుడు వాళ్ళు అలిగితే ఆ నియోజకవర్గంలో జన సైనికులు లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అలిగితే ఆ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం అంచరగణం మొత్తం ఆ పార్టీని విడిచిపెట్టి పోవాల్సిందే అనే సంకేతం ఇవ్వకనే ఇచ్చినట్లే ఈ రోజున. వర్మ గారికి అట్లా జరిగితే సాధారణ కార్యకర్తలు ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకునే పరిస్థితి లేదు కదా. ఇవాళ మనం చూసాం తమిళనాడులో
ఏ రకంగా సింగిల్గా పోయి గెలిచాడో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ రకంగా సింగిల్గా పోయి గెలవడం తప్పే ఉంది. ప్రజలు స్వాగతిస్తారు కదా, ప్రజలు బ్రహ్మరథం పడతారు కదా. అట్లా కాకుండా 3 పార్టీల కూటమిలో కలిసింది కాకుండా నీ పార్టీని నువ్వే, చంద్రబాబు నాయుడు తన పార్టీని తన కూర్చున్న కొమ్మనే నరుక్కునే పని చేస్తున్నాడు. ఈ పరిణామం అనేది మంచిది కానే కాదు. ఈ పరిణామం అనేది తెలుగుదేశం యావత్తు అభిమానులందరికీ గొడ్డలి పెట్టే. ఎప్పుడైనా జన సైనికులకు కానీ జనసేన పార్టీ నేతలకు కానీ వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద వేటు తప్పదు అనే విషయం చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఇవాళ తెలియజేశారు. వర్మ చేసిన పాపం పార్టీని కాపాడుకోవటం, వర్మ చేసిన పాపం చంద్రబాబు ఫోటో లేదని అడగటం, దాన్ని ప్రతిసారి పదే పదే వర్మ గొడవలకు కారణం అవుతున్నాడని దాని మీద ఒక కమిటీ వేసి గందరగోళం చేసి ఇచ్చేసి. ఎంత దుర్మార్గం అమ్మా! నీ పిల్లల్ని నువ్వే చంపుకుంటే రేపు నీ పిల్లలు నిన్ను కాపాడేవాళ్ళు ఎవరు? చంద్రబాబు గారిని కాపాడేవాళ్ళు ఎవరు? ఈరోజు రాష్ట్రంలో విధ్వంసకర పాలన జరుగుతుంది. ఏది ఆర్థిక విధ్వంసం స్పష్టంగా అవపడుతుంది. ఈ 24 నెలల్లో 3,70,000 కోట్లకి అప్పుకు చేరింది. నీ విధ్వంసాన్ని ఎవరు కాపాడతారు? పార్టీ కార్యకర్తలు కాపాడతారు. నీకు 30% పార్టీ క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ అందరినీ నువ్వే మెడబట్టి బయటికి గెట్టితే నిన్నెవరు కాపాడాలా రేపు? అంటే నీకు ఈ టర్వ్ అయిపోతే, నీ వయసు అయిపోయింది, టర్వ్ అయిపోయింది, ఎవరు ఉండకూడదనే ఉద్దేశమా? నీ కొడుకును కూడా నువ్వు ఆ సీట్లో ఊహించుకోలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. చెప్పండి అమ్మా. నీ పార్టీని కాపాడుకోవాలి. పార్టీని కాపాడుకుంటేనే ఇవాళ చూడండి, తమిళనాడులో ₹1 ఖర్చు లేకుండా సామాన్యుడికి టికెట్ ఇచ్చాడు, ఆటో తోలే వాడికి ఇచ్చాడు, కార్ డ్రైవర్ నడుపుకునే వాళ్ళకి ఇచ్చాడు, ఒక మహిళలకు ఇచ్చాడు, దాదాపు 27-28 మంది ఎస్సీలకు ఇచ్చాడు. ఇవాళ ఒక దళిత నేత సీఎం అవుతున్నాడంటే ఎంత గర్వం భారతదేశానికి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో దళితులు రాజ్యాధికారం చేపట్టాలా అనే సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ఇవాళ విజయ్ అమలుపరుస్తున్నాడు. పరిపాలన ఎట్టడితో ముందు చూస్తాం. పరిపాలన కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఏఐఏడీఎంకే పార్టీ వాళ్ళు కలుస్తామని అన్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు నాకు వద్దని స్పష్టంగా తెలియజేశారు. ఒక పార్టీని మోసం చేసి వచ్చే ఎమ్మెల్యేలు నాకొద్దు, రేపు ప్రజాబాహుళ్యంలోకి పోయిన తర్వాత నా తరఫున పోటీ చేసి గెలిచి మీరు రావచ్చు అనే పద్ధతిలో చేస్తారు. అట్లా ఉన్న అటువంటి కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తి వర్మ గారు. ప్రజల్లో విలువ ఉన్నటువంటి వ్యక్తి, క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ క్యారెక్టర్ నేపథ్యంలో క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి, అంతర్గణాన్ని వ్యక్తిగతంగా ఎన్లార్జ్ చేసుకున్నటువంటి వ్యక్తి అతను. అటువంటి ఆయన చేశాడంటే నీ పార్టీ భవిష్యత్తులో నీ పార్టీని నిన్ను ఎవరు కాపాడలేరు. నీ పార్టీ నాశనం నువ్వే కోరుకుంటున్నావని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాను. సో మరి ఇప్పుడు మనం తమిళనాడులో గనుక చూస్తే టీవీకే చీఫ్ విజయ్ గారికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతించారనే వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు, కానీ ఈ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం సార్? ఇప్పటి వరకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. అయితే గవర్నర్ లోక్ భవన్ నుంచి ఒక ప్రెస్ నోట్ ఇప్పుడే విడుదలైంది రీసెంట్గా. రేపు పూర్తి మెజారిటీ శాసనసభ్యులతో మీరు రాండి, వచ్చి నిరూపించుకొని సభను నడపండి అనే ప్రెస్ నోటు ప్రస్తుతం ఇప్పుడే ఎన్టీవీలో చూశానమ్మా. ఆ ప్రెస్ నోటు గవర్నర్ ఆఫీస్ నుంచి లోక్ భవన్ నుంచి రిలీజ్ అయింది. అంటే అన్యాపదేశంగా అనుమతి ఇచ్చినట్టు, మళ్ళీ ఉద్దేశపూర్వకంగా నిరాకరణ తెలియజేస్తున్నట్టు. ఇదంతా ఎట్లా ఉందంటే, ఒక వ్యక్తి అత్యంత తక్కువ కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ఒక సునామీ సృష్టించాడు. దాదాపు 108 సీట్లు గెలుచుకొని
ఏకైక పెద్ద పార్టీగా తమిళనాడులో అవతరించింది టీవీకే పార్టీ. ఇక డిఎంకే కానీ ఏఐఏడిఎంకే కానీ వాళ్ళు 50 కాసుకొని 50 సీట్లు కాసుకొని ఉన్నారు. కాంగ్రెస్ ఒక 5, లెఫ్ట్లు 2, ముస్లిం లీగ్ 2, పిఎంకే ఒక 4 సీట్లు, బీజేపీ ఒక సీట్లు, అట్లా తలా 1-2 సీట్లు గెలుచుకున్నారు. అసలు మన రాజ్యాంగంలో ఏం చెబుతుంది? ఏదైతే పెద్ద పార్టీగా అవతరించిందో ఆ పార్టీని పిలిచి, గవర్నర్ గారు పిలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయండి, వారం రోజులు, 10 రోజులు, 15 రోజుల్లోనూ మీ బల నిరూపణ చేసుకోండి అనేది మన రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి సాంప్రదాయం. గతంలో అనేక రకాలైనటువంటి రాష్ట్రాలలో ఈ విధమైనటువంటి సాంప్రదాయం జరిగింది. ఎందుకు నిన్న కర్ణాటకలో జరిగింది. ఏం చెప్పారు? మెజార్టీ బలం ఉన్న కాంగ్రెస్ని పిలిచి ఏర్పాటు చేసుకోమంటే ఏర్పాటు చేసుకున్నారు. అంతకుముందు బీజేపీ దేవగౌడ పార్టీ 22, 23 గెలుచుకుంటే ఆ దేవగౌడ కుమారస్వామి గారికి ముఖ్యమంత్రి ఇచ్చి బల నిరూపణ చేసుకోమన్నారు. అంతా మనం 5-10 ఏళ్లలోనే మనం ఈ విషయాలన్నీ చూసాం. మధ్యప్రదేశ్లో గతంలో అంతే జరిగింది, మహారాష్ట్రలో అంతే జరిగింది. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ తమిళనాడుకి వచ్చేసరికి ఈ రకమైనటువంటి లింకులు కేంద్రం పెడుతుందనేది మా అభిప్రాయం. కేంద్రం దక్షిణ భారతదేశంలో బాగా వేయాలనే ఆలోచన ఉంది. ఆ ఆలోచన చేస్తూనే వాళ్ళు ఇంకా ఎక్కువ గుంత తీస్తున్నారు, ఇంకా ఎక్కువ పాతాళానికి పోతున్నారు. బీజేపీ పెద్దలు ఆ ఆలోచనతోనే ఆలోచన చేసుకోండి, పార్టీని పునరుద్ధరించుకోండి, పార్టీని పెంచుకోండి, ఎవరు కాదన్నారు. అంతేగాని అత్యధిక మెజారిటీ వచ్చినటువంటి టీవీకే పార్టీని కాదని గవర్నర్ చేత బల నిరూపణ చేసుకొని, బల నిరూపణ కావాల్సిన ఎమ్మెల్యేలతోనే సభకు హాజరు కాండి అని చెప్పించడం చాలా దుర్మార్గం. మన భారతదేశంలో గతంలో జరిగిన రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి పద్ధతులు ఎక్కడ జరగల. మెజార్టీ సీట్లు వచ్చిన పిలిచారు, రుజువు చేసుకోవడానికి 6 రోజులు, 10 రోజులు, 15 రోజులు టైం ఇచ్చారు. రుజువు చేసుకోకపోతే ఆ రోజు ఇదైపోతారు. ఎందుకు? మన ప్రధాని గారు 13 రోజులు వాజ్పేయి గారు ప్రధానమంత్రి చేశారు. ఆయన రుజువు చేసుకోలేకపోయాడు, అప్పుడు ఆగిపోయింది కదా. అవునా కాదా? మనం కళ్ళమ్మటి చూసాం కదా. పెద్ద ఆయన మేధావి, భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత మేధావుల్లో ఆయన ప్రముఖంగా ఉంటాడు. అటువంటి పరిస్థితులు మనకు ఉన్నప్పుడు ఇవాళ తమిళనాడుకు వచ్చేళ్ళకే విచిత్రమైన పోకడలు పోతున్నారు. ఇవాళ కూడా గవర్నర్ గారు ఎందుకు దిగి వస్తున్నాడు అంటే ప్రజా ఉద్యమం మొదలయ్యే పరిస్థితి ఏర్పడింది. విజయ్ గారి తరఫున, టీవీకే పార్టీ అధినేత విజయ్ గారి తరఫున ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మహిళ, చిన్న పెద్ద తేడా లేకుండా రేపు రోడ్డెక్కే పరిస్థితి ఉంది. ఆ ఉద్యమాన్ని తమిళులకు సంబంధించిన ఉద్యమాన్ని తట్టుకోలేమనే ఉద్దేశంతో డిఎంకే పార్టీ కూడా మేము ఆయన ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాము, ఆయన పరిపాలన ఎలా ఉంటుందో 6 నెలలు చూస్తాము అని స్టాలిన్ గారి వాళ్ళ ఉదయం స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఉద్దేశంతో పళనిస్వామి గారికి కూడా ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఆయనకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 47 మంది ఆయనకు అందుబాటులో లేరు. ఒక 20 మంది వేరే క్యాంపు రాజకీయాల్లోకి పోయారు. పాండిచేరి రిసార్ట్స్లో ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు షణ్ముఖం గారి నాయకత్వాన ఉన్నారు. షణ్ముఖం ఎవరు? అన్నాడీఎంకేకి రాజ్యసభ సభ్యుడు, మొన్న మళ్ళీ అసెంబ్లీకి గెలిచాడు. ఆయన నాయకత్వంలో దాదాపు 26-27 మంది
విజయ్ గారికి సపోర్ట్ చేయడానికి పాండిచేరిలో ఉన్నారు. ఇదంతా తమిళనాడు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజా ఉద్యమం వచ్చే పరిస్థితి ఉంది. ఈ ప్రజా ఉద్యమాన్ని స్టాలిన్ గారు గమనించారు అందరికన్నా ముందు. గమనించే నిన్నటి రోజున డిఎంకే ఏఐఏడిఎంకే పొత్తులు చేసుకోవాలనే ఆలోచన ఉండి ఆలోచన విరమించుకొని నేను రాజకీయాల్లో ఫెయిల్గా ఉంటాను కాబట్టి, నేను రాజకీయాల్లో ఫెయిల్గా చేస్తాను కాబట్టి మా పార్టీ ఎప్పటికీ శాశ్వత శత్రువు ఏఐఏడిఎంకే కాబట్టి మేము పొత్తులకు పోము, విజయ్ గారి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాము, ఆయన పరిపాలన ఎట్టడుతో చూస్తాము అనే విధంగా ఉదయం స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దేనికి ఇచ్చినట్టు? ప్రజా ఉద్యమం లేతే ఒకవేళ కేంద్రం గనక రాష్ట్రపతి పాలన ప్రతిపాదిస్తే, రాష్ట్రపతి పాలనకి అన్ని పార్టీలు ఆమోదిస్తే, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తే 234కి 234 సీట్లు విజయ్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ వెనక్కి తగ్గారు. గవర్నర్ గారు కూడా అన్యాపదేశంగా వెనక్కి తగ్గాడు. కానీ కేంద్ర పెద్దల మాటని పాటిస్తూ రుజువు చేసుకోమని చెబుతున్నాడు. విజయ్ ప్రాబల్యాన్ని ఆపే పరిస్థితి ఎవరికీ లేదు. విజయ్ను ముఖ్యమంత్రి కాకుండా చేసే పరిస్థితి ఏ ఒక్క పార్టీకి లేదు. బీజేపీ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏఐఏడిఎంకే కావచ్చు, ఎటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితే వస్తే ఖచ్చితంగా తమిళనాడులో మనకి 1985లో ఎన్టీఆర్ దించినప్పుడు ఏ ఉద్యమం అయితే బయలుదేరిందో ఆ ఉద్యమం ప్రజా ఉద్యమం వచ్చి తమిళనాడు మొత్తం ఈ విజయపరం అయ్యే విధంగా తయారవుతుంది. భవిష్యత్తులో డిఎంకే ఏడిఎంకే పార్టీలకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ భయంతో వాళ్ళందరూ తలకాయ ఉంచి విజయ్కి అనుకూలంగా నడుస్తారు. ఇకపోతే విజయ్ గారికి ఆయనకు ఉన్నటువంటి 108 సీట్లలో ఒక సీటు ఆయన రాజీనామా చేస్తే 107, కాంగ్రెస్ ఒక 5 సీట్లు. బీజేపీకి వ్యతిరేకంగా విజయ్ గారు పోరాడుతున్నాడు కాబట్టి నిన్న ఉదయం 10 గంటల దాకా సపోర్ట్ ఇస్తామన్నటువంటి సిపిఐ సిపిఎం మళ్ళీ సాయంత్రానికి మేము డిఎంకేతో కలిసి ఉన్నాం కాబట్టి అటే వెళ్తామని అనుకునే చెప్పేటటువంటి పార్టీలు ఇవాళ ఉదయం బీజేపీకి యాంటీగా విజయ్ నడుస్తున్నాడు కాబట్టి మన రెండు పార్టీలు సారూప్యతగా విజయ్ గారికి సపోర్ట్ చేయాలనే నిర్ణయం దాదాపు ఇంకొక 4-5 గంటల మధ్య వెలువడే అవకాశం ఉంది. అదేవిధంగా ముస్లిం లీగ్ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు కూడా విజయ్ గారికి సపోర్ట్ చేయడానికి అనుకూలతగా వ్యవహరించే పరిస్థితి ఉంది. ఈ 6 సీట్లు వస్తే ఖచ్చితంగా 118 మార్కు దాటుతుంది. ఇవి కాకుండా సింగిల్ సీట్లు ఒకటి వచ్చినాయి అమ్మ. డిఎండికే పార్టీకి ఒకటి, కేఎంఎం పార్టీకి ఒకటి. ఈ కేఎంఎం పార్టీ ఏఐఏడిఎంకేకి అనుకూలంగా ఉంది. ఈ డిఎండికే పార్టీ నిన్ననే చెప్పింది మేము విజయ్కి అనుకూలంగా వెళ్తాము అని. కాబట్టి 118, 120 మధ్య రేపు మెజారిటీ ఖచ్చితంగా రుజువు చేసుకోవటానికి విజయ్ గారు సన్నద్ధమయ్యారు. అందుకనే రేపు అసెంబ్లీ సమావేశపరుస్తారు. గవర్నర్ గారి ఆధ్వర్యంలోనే రేపు 118, 119 సీట్లని స్పష్టంగా గవర్నర్ గారికి లిస్టు అందజేయటం జరుగుతుంది. ఆ తర్వాతనే ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఇప్పుడు గవర్నర్ గారు పిలిచి ప్రమాణ స్వీకారం చేసుకోమన్నా కూడా గడువు రేపే. గడువు ఇచ్చే పరిస్థితి బీజేపీ అధిష్టానం గవర్నర్కి అనుమతించలేదు. ప్రజా ఉద్యమం వస్తుందనే భయంతో, ఆ ఉద్యమం వస్తే తమిళనాడులో మొదలైన ఉద్యమం దేశమంతా ప్రబలి బీజేపీ పునాదులు ఏడ కదులుతాయి అనే భయం బీజేపీ నాయకత్వానికి ఏర్పడింది. కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్ అయ్యే పరిస్థితి ఉంటుంది.